హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ 9, డిసెంబర్ 10లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. ఇవి ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎవరైనా రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ మీరు చదువుతున్నట్లయితే మీకు అర్థమవుతుంది. అయితే ఈరోజు అక్టోబర్ 9న ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశం నోబెల్ పురస్కారం అనమాట. రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం వచ్చింది. సెసిము కిటాగావా అన్న అతను జపాన్‌కి చెందిన అతను. ఇంకా సెకండ్ పర్సను రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా. తర్వాత ఓమర్ ఎం యాగి అమెరికా దేశానికి చెందిన ఈ ముగ్గురికి రసాయనిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం రావడం జరుగుతుంది. సో, పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. ఇంగ్లీష్ పేర్లు కాబట్టి ఫారినర్ నేమ్స్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటాయి. 2, 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటయిపోతుంది. సో, దీనికి సంబంధించి కీవర్డ్స్ మీరు పెట్టుకోండి. మొత్తం పేరు రాకపోతే కిటాగావా, రాబ్సన్ అండ్ యాగి ఇట్లా మీరు షార్ట్‌గా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? అయితే వీళ్ళు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి చేసినందుకు గాను వీళ్ళకి సంబంధించి నోబెల్ పురస్కారం రావడం జరిగింది. ఓకేనా? సో, దీని గురించి మీరు తెలుసుకోండి. ఓకేనా? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా బీహార్ ఎన్నికలకు ప్రజా అజెండా మనకందరికి తెలిసిన విషయమే. బీహార్‌లో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఇది మనకు ఎడిటోరియల్ పేజీలో దీనికోసం ఇవ్వడం జరిగింది. అందులో మనకు కొన్ని పాయింట్లు నేను తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి మన దేశ తొలి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క సొంత రాష్ట్రం బీహార్ అనమాట. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తుంది ఎవరంటే నితీష్ కుమార్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇతను 2 దశాబ్దాల కాలంగా అక్కడ సీఎంగా 2 దశాబ్దాలు కొనసాగుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏదైతే బీహార్ ఉందో డెవలప్‌మెంట్ అన్నది జరగలేదు. సో, ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా సరే ఇంకా అభివృద్ధి జరగలేదు అని చెప్పి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. అందులో భాగంగా మనం కొన్ని ఫ్యాక్ట్స్‌ని గుర్తుపెట్టుకుందాం. మనకు ఎంపీ సీట్లు 40 ఉన్నాయి. బీహార్‌లో ఎంపీ స్థానాలు ఏంటంటే 40. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు అంటే శాసనసభ స్థానాలు 243 స్థానాలకు గాను త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో బీహార్‌లో 89% ప్రజలు గ్రామాలలోనే నివసిస్తున్నారు. అంటే అక్కడ అంత డెవలప్‌మెంట్ అన్ని సోర్సెస్ వర్షాభారము మంచి మంచి నేలలు ఉన్నప్పటికి కూడా అక్కడ డెవలప్‌మెంట్ అన్నది జరగట్లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా పోయినా సరే అవ్వట్లేదని చెప్తున్నారు. అయితే 70% శ్రామిక శక్తి 70% ఉన్నారు. అందులో వ్యవసాయమే జీవనాధారంగా ఇక్కడ కొనసాగుతుందనమాట. సో, దీన్ని బట్టి చూస్తే ఎంత బ్యాక్వర్డ్‌గా ఉందో చూసుకోండి. ఓకేనా? సో, ఇంకా అన్ని సోర్సెస్ ఉన్నాయి మరి. కానీ అక్కడ ఎందుకు డెవలప్‌మెంట్ అవ్వట్లేదో చూడండి. నెక్స్ట్ ఇంకోటి ప్రయాణ మార్గాల్లో సౌర పలకలు. ఇది కూడా ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి అంశమే. ప్రయాణ మార్గాల్లో అంటే రైల్వేకి సంబంధించి ప్రయాణ మార్గాల్లో సౌర పలకలు అమర్చారంట. అయితే 2025 ఆగస్టులో ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉందో, ఇండియన్ రైల్వేస్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని పైలట్ ప్రాజెక్ట్ కింద 70 మీటర్ల సౌర పలకలను అమర్చిందనమాట. ఓకేనా? ఎక్కడ ఉత్తరప్రదేశ్‌లోని పైలట్ ప్రాజెక్ట్‌గా. వాటి విద్యుత్ సామర్థ్యం చూసినట్లయితే 15 కిలో వాట్స్ ఉంటుందన్నమాట. 15 కిలో వాట్స్ దీని యొక్క విద్యుత్ సామర్థ్యం అనమాట. ఓకేనండి? నెక్స్ట్ ఒక శాటిలైట్ రావడం జరిగింది. జీసాట్ 7R హిందూ మహాసముద్రంలో మరింత పట్టు జరగనుందంట. జీసాట్ 7R ఇది ఒక శాటిలైట్. ఇది నౌకాదళం కోసము ప్రత్యేకంగా మిలిటరీ శాటిలైట్ అనమాట. ఇది రూపొందించినటువంటి మిలిటరీ శాటిలైట్ ఇది. దీని పేరు జీసాట్ 7R అనమాట. అయితే ఇది 2650 కేజీల బరువు ఉంటుంది. దీన్ని ఇస్రో ప్రయోగించబోతుంది అనమాట. దీన్ని జీసాట్ 7Rను ప్రయోగించబోతుంది. ఓకేనా? అయితే జీసాట్ 7ను ఏదైతే ఇది జీసాట్ 7 రుక్మిణి స్థానంలో దీన్ని ప్రయోగించబోతున్నారు. ఓకేనా? రుక్మిణి స్థానంలో దీన్ని జీసాట్ 7Rని
ప్రయోగించబోతున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఇస్రో దీన్ని ప్రయోగించబోతుంది. దీని యొక్క ప్రాజెక్ట్ వ్యయం చూసినట్లయితే 1589 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇది 1589 కోట్లతో ఈ ఖర్చును చేయబోతున్నారనమాట. ఓకేనా. ఇది అక్టోబర్ 9న వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు అక్టోబర్ 10న రెండు కరెంట్ అఫైర్స్ మనకు ఉపయోగపడేవి ఉన్నాయి. సో అవి ఏంటంటే హంగేరీ దేశానికి చెందినటువంటి రచయిత లాస్లోకి నోబెల్ సాహిత్య విభాగంలో ఇతనికి నోబెల్ పురస్కారం రావడం జరిగింది. ఇతని పూర్తి పేరు చూసినట్లయితే లాస్లో కృష్ణ హోర్కాయ్ అనే పేరు. ఓకే, ఏదో ఒకటి లాస్ట్లో అనే పేరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇతను హంగేరీ దేశానికి చెందిన అతను. ఇతనికి సాహిత్య పురస్కారం గాను ఈ సంవత్సరం 2025లో నోబెల్ పురస్కారం దక్కింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు శాంతి పురస్కారం అవుతుంది. శాంతి పురస్కారం కోసం మనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో వేచి ఉన్నారు. సో అతనికి దక్కుతుందో లేదో అన్నది చూడాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయేలు హమాస్ అంగీకారం పొందింది. ఓకే, మనందరికీ తెలిసిన విషయమే. గాజాలో ఇజ్రాయేలు గాజా అంటే హమాస్లోనే చాలా యుద్ధం జరిగింది. యుద్ధం చాలా ఎక్కువ రోజులు కొనసాగింది. చాలా అక్కడ పరిస్థితి బాగాలేదు. సో అందులో భాగంగా మనకు అమెరికా అధ్యక్షుడు కూడా యుద్ధాన్ని ఆపడానికి చాలా విధాలుగా ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఇది విరమణకు ఒక దారి తీసింది. అంటే యుద్ధం నిలిపివేతకు అంగీకారం జరిగిందంట. అందులో ఏవైతే వాళ్ళ యొక్క ఆయుధాలు ఎవరైతే బందీగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరికి వాళ్ళు విడిచిపెట్టేస్తారన్నమాట. సో ఇది ఒక మంచి అంశమే. అయితే శ్వేత సౌధంలో మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించాడు. చాలా ఆనందం వ్యక్తం చేశాడు. ఇతను నోబెల్ పురస్కారం నాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ప్రపంచ యుద్ధాలు కొన్ని ఆపాను అని చెప్పి శాంతి కోసం నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి నాకు శాంతి నోబెల్ రావాలని చెప్పి చూస్తున్నాడు. సో ఇంతవరకు వస్తుందో ఇతనికి చూడాలి. సో నిపుణులు అయితే రాదు అని చెప్తున్నారు, చూద్దాం. ఇంకా మన ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఆంటోనియో గుటెరెస్ సహా పలు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఓకే, యుద్ధం నిలిపివేయడంతో. అయితే మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా మనకు ఆంటోనియో గుటెరెస్ మనకు విధులు నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఆంటోనియో గుటెరెస్ మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. ఓకేనా. ఇవండి ఈరోజు అంటే 2 రోజుల కరెంట్ అఫైర్స్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనము వీటిని టీచ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు దయచేసి నేను పదే చెప్తుంది ఏమిటంటే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ చదివినట్లయితే మీకు మంచి మార్క్స్, కరెంట్ అఫైర్స్లో మంచి గ్రిప్ వస్తుంది. ఆల్మోస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే పేపర్ చదువుతారో మీకు మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా కీలకం కాబట్టి మీ సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా కరెంట్ అఫైర్స్ను మీరు చదవండి, నెగ్లెక్ట్ చేయవద్దు. ఇప్పటి నుంచే మీరు పేపర్ చదవడం, తర్వాత బిట్ ప్రాక్టీస్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి. ఓకేనండి. అప్కమింగ్లోనే ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారో, ఓకేనా, టెట్ డిఎస్సి కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి కాబట్టి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పోస్టులు రాబోతున్నాయి. సో అన్నిటికీ కామన్గా కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇంపార్టెంట్గా మీరు ఏదో ఒక మ్యాగజైన్ ఫాలో అవుతే కరెంట్ అఫైర్స్ని కూడా నేను ఎట్లా అయితే రాసుకుంటున్నానో మీరు కూడా అట్లా మీరు రాసుకున్నట్లయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుందండి. సో ఏదంటే మీరు రాసుకున్నట్లయితే మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందండి. స్పీడ్గా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో అందుకని మీరు ఈ కరెంట్ అఫైర్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఓకేనండి. ఈరోజు అక్టోబర్ 9, 10 కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.